మేము పగ సాధించవలనని రప్పించిన మానవుడు మా పీఠముకే ఎసురుపెట్టుటయ్యా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మము స్పృశించుటకు అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదము, ఎంత అహంకారము, ఎంత కండ కావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు. చచ్చామురో దేవుడు అని నిత్యం మొత్తుకునే మీరెక్కడ? మీ జనన మరణను మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడ? అయినా మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి ఒకటయా? అసంభవం. వృధా ప్రయత్నం మాని యమదండనకు సిద్ధముఖము. తల ఉంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమ, ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాసెను సైతం గడ్డి పుచ్చుక నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రదిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటియా? ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడు అధికుడు, నరుడు అదమున నెక్కించ భావాన్ని కురుకట వేలతో సైతం ప్రకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనుకుడనిచ్చే పంచభూతములు సైతం జయ హో నరుడా అని ఆర్చించు విధముగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణమణిమయ రత్న ఖచ్చితలంకృతమైన ఈ సభా మందిరమున అగుండ దైవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాపమంగిలమైన కుల మత జాతి కుపమును శాశ్వతముగా సమూలనముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్?